మన హీరో నాని గారి మీద కాదు, ప్రొడ్యూసర్ నాని గారి మీద. సో లెట్స్ హావ్ ఎన్ ఏవి ఆన్ వాల్ పోస్టర్ సినిమా ప్లీజ్. కరెక్ట్గా 8 years ముందు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన ఇండస్ట్రీలో 2500 రూపాయల శాలరీ. ఒక సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక సినిమాకి నా పేరే లేదు అంటే ఎండ్ క్రెడిట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ లిస్ట్లో ఆఖరిలో నా పేరే లేదని చాలా ఫీల్ అయిపోయావు. వారం రోజులు నిద్రపట్టలేదు. ఇవాళ ఈ పోస్టర్ పైన నాని ప్రెజెంట్ చూస్తుంటే కొత్త వాళ్ళ కష్టాలు ఆశలు ఎలా ఉంటాయో తెలిసినవాడు కాబట్టి వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేశారు మన నాని గారు. ప్రశాంతి త్రిపురనేని గారు నిర్మాతగా, తాను సమర్పకుడిగా ఉంటూ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రశాంత్ వర్మని పరిచయం చేస్తూ ఆ మూవీని నిర్మించారు. తొలి సినిమాతోనే నిర్మాత తన స్టైల్ ఏంటో, అంబిషన్ ఏంటో క్లియర్ గా చెప్పేశారు. డబ్బుల కోసం కాదు, కొత్త రక్తాన్ని ఇండస్ట్రీకి అందించడమే వాల్ పోస్టర్ ఏ. రెండో సినిమాకు మరో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలన్తో హిట్ ద ఫస్ట్ కేస్ ను మనకందించారు. రూమ్ లో వీడు ఒక్కడే ఉంటే వీడియో అవుట్ స్టాప్ చేశారు. వీడు చచ్చాక తెలుగులో క్రైమ్ డ్రామాగా హిట్ సిరీస్ స్టార్ట్ అయింది ఇక్కడే. మీకు చాలా తెలివి ఉంది, మీరు చాలా స్మార్ట్. నేను చెప్తున్నా కదా, నాని విల్ ఆల్వేస్ మేక్ సెన్స్. హిట్ 1 and 2 రెండు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇంటికి వెళ్ళి చేతులు ఫినాల్తో గడిగేస్తే సరిపోద్ది అనుకున్నా. విషయం తెలుసు, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలుగు సినిమా వి విల్ ఆల్ బి ప్రౌడ్ ఆఫ్. కథ కరెక్ట్ గా ఉంటే వాల్ పోస్టర్ సినిమా ఓకే అవుద్ది. అంతేకాదు, నాని గారి సూచనలతో, ప్రశాంతి గారి పర్యవేక్షణలో బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. అందుకే దీప్తి గారి డెబ్యూ మూవీ మీట్ క్యూట్ కూడా వాల్ పోస్టర్ లోనే వచ్చింది. మీట్ క్యూట్ అంటే అనుకోకుండా ఇద్దరు స్ట్రేంజర్స్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ క్యూట్ సిచ్యువేషన్స్, వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ అండ్ అ మెమరీ దట్ లాస్ట్ అ లైఫ్ టైం. కాంబినేషన్ కోసం సినిమాలు చేయడం అలవాటు లేదు మన నేచురల్ స్టార్ నానికి. అందుకే కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ నే సెలెక్ట్ చేస్తారు. ఆ కోవలోనే కోర్ట్ స్టేట్ వర్సెస్ నో బడీ మూవీని మన ముందుకు తెస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది అన్న లెక్కలు కాదు, ఎంత మందికి రీచ్ అవ్వాలి అనేదే లెక్క. సినిమా కాకుండా సంపాదించింది ₹1 కూడా లేదు. ఓకే, మొత్తం సినిమాయే ఇచ్చింది. ఈ మొత్తం సినిమా మీదే పెట్టడానికి రెడీ. తన స్టార్డమ్ అనే చెట్టుకి మరెన్నో కొత్త విత్తులు రావాలని తాపత్రయపడే హీరో కమ్ నిర్మాత నాని గారు. నాని గారి ఆలోచనలను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే నిర్మాత ప్రశాంతి గారు. మీరు మీ వాల్ పోస్టర్ సినిమా 100 ఏళ్లు మరో 100 మంది కొత్త టాలెంట్ ని పరిచయం చేయాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అవర్ లవబుల్ న్యాచురల్ స్టార్ నాని. రోజులన్నీ ఇలా ఫోన్లో మాట్లాడతావు, టైం వచ్చినప్పుడు చెప్తాను.